హాయ్ మామ, నమస్తే నమస్తే. నేను మీ రైల్వే తెలుగు యాస్పిరెంట్. ఈరోజు నార్త్ సైడ్ హిందీ పేపర్లో ఏఎల్పి ఎగ్జామ్స్ గురించి, అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ గురించి న్యూస్ పేపర్ వేసినాను మామ. మనం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఏమి ఇచ్చారో. ఈ ఏడాది చివరిలో పరీక్షలు జరగనున్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు పరీక్షల నిర్వహణ కోసం రైల్వే ఎగ్జామినేషన్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు, పరీక్ష తేదీ ప్రకటనల పాటు త్వరలో జారీ చేయబడతాయి. ఈ పరీక్షలను నవంబర్ మరియు డిసెంబర్లో నిర్వహించవచ్చు. ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళ టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది మామ. మనకి నెక్స్ట్ వచ్చే నవంబర్లో ఏఎల్పి ఎగ్జామ్ ఉంటుంది పక్కాగా. కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ కాండి. పేపర్లో ఇంకేముందో కూడా చూద్దాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. పరీక్షల నిర్వహణ కోసం రైల్వే పరీక్ష ఏజెన్సీని ఎంపిక చేసింది. పరీక్ష త్వరలో వస్తుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కోసం 14 ఏప్రిల్ 2024 రైల్వేస్ దరఖాస్తును ఆహ్వానించింది. దరఖాస్తు చేసి 5 నెలలు గడిచినా ఆర్ఆర్బీ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు వేచి ఉన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రిక్రూట్మెంట్ కోసం జనవరి 17న దరఖాస్తు ఆహ్వానించారు. అప్పటి నుండి ఈ దరఖాస్తుదారులు రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కోసం వేచి ఉన్నారు. అయితే 9 నెలలు గడిచిన పరీక్ష షెడ్యూల్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడనుంది. ఇది మేము వాళ్ళు చెప్పాలనుకునేది. నవంబర్లో ఎగ్జామ్ అంటే మనకు ఒక 45 డేస్ అట్లా వస్తుంది. కాబట్టి బాగా ప్రిపేర్ కాండి ఎగ్జామ్కి. థ్యాంక్ యూ, నమస్తే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.